ప్రియ నా ఆత్మీయ సహోదరుడా, నా ఆత్మీయ సహోదరి, బైబిల్ చెప్పిన ఒక మాటను గుర్తు చేసుకున్నామా? మత్తయి గారు రాసిన సువార్త 5వ అధ్యాయము 4వ వచనం. మత్తయి గారు రాసిన సువార్త 5వ అధ్యాయము 4వ వచనం. దుఃఖపడువారు ధన్యులు, వారు ఓదార్చబడుదురు. దుఃఖపడువారు ధన్యులట, అలాంటి వారు ఓదార్చబడతారట. నిజమా? ఓదార్చబడతారా? అవును ప్రేమ దేవుని అన్నారు. ఎలా ఓదార్చబడతారో, ఎందుకోసం దుఃఖపడాలో ఈరోజు మన సమాజంలో 90% ఎవరికి అవగాహన లేకపోవడము చాలా బాధాకరమైన విషయం. ఈరోజు ఈ ప్రపంచము దేనికోసం దుఃఖపడుతుందంటే దాని పొట్ట కోసము, నివసించడానికి ఇంటి కోసము, వాళ్ళ పిల్లల జీవితాలు బాగు కావాలని ఈ ప్రపంచము దుఃఖపడుతుంది. మళ్ళీ ఇదే ప్రపంచంలో క్రీస్తును నమ్మి క్రీస్తు యొక్క అడుగుజాడల్లో మనము నడవాలని ఆ దేవాతి దేవుడు మనకిచ్చిన ఈ యొక్క వేద గ్రంథమైన బైబిల్ యొక్క మాటలను మనం ఆలోచన చేసి ముందుకు కొనసాగాలని ఆ దేవుడు చెప్పబడిన మాట మనకు కనబడుతుంది. నీవు కూడా దుఃఖపడు అంటున్నాడు. దేనికోసం దుఃఖపడాలి? ఎందుకోసం దుఃఖపడాలి? దుఃఖపడటం వలన మనకేమైనా లాభమా అని అంటూ ఉంటే అవును, మన జీవితాలకు లాభమే. మన జీవితాలకు లాభమే ప్రేమ దేవుడు వాళ్ళు. ఒక మాట మీకు చెప్పాలని ఆశపడుతున్నాను. మత్తయి గారు రాసిన సువార్త 5వ అధ్యాయంలో 4వ వచనంలో మనకు కనబడుతుందో అదే పాత నిబంధనలో ఒక మాట కనబడుతుంది. ఆ మాట ఒకసారి జాగ్రత్తగా మనము చూసుకున్నప్పుడు దేవుడు ఆ మాట ఒకసారి మనము జాగ్రత్తగా చూసుకుందాం. 56వ కీర్తన 8వ వచనం. 56వ కీర్తన 8వ వచనంలో ఒక మాట కనబడుతుంది. నా సంచారమును లెక్కించి ఉన్నావు, నా కన్నీళ్ళు నీ బుడ్డిలో ఉంచబడి ఉన్నవి, అవి కవెలెల్లో కనబడును కదా అని ఒక మాట కనబడుతుంది. ప్రియ నా ఆత్మీయ సహోదరుడా, ఆత్మీయ సహోదరి, బైబిల్ చెప్తుంది, ఎప్పుడైనా మనసు పెట్టి ఆయన వాక్యం కోసం నడిచావా? ఎప్పుడైనా నువ్వు మనసు పెట్టి ఈ వాక్యం నాకు అర్థం కాలేదని నువ్వు దుఃఖపడ్డావా? ఎప్పుడైనా సరే ఆయన వాక్యం నా హృదయ అంతరంగంలో గుచ్చుకునలేకపోతుంది, ఒకవేళ గుచ్చుకుంటే నేను ఎందుకు బతకలేకపోతున్నానని నీవు దుఃఖపడ్డావా అని అంటే మన జీవితాలకు అలా కనిపించదు. చూడండి ప్రేమ దేవుని వల్ల నీ భార్యని దేవుని మాటకు లోబడలేకపోతూ తిరుగుతూ ఉంటే భార్యగా నువ్వు ఏం చేయాలి తెలుసా? దుఃఖపడాలి. నా భర్త మార్చండి దేవా, నా భర్తను మీ యొక్క కౌగిలిలో ఉంచుకొని దేవా అని ఎప్పుడైనా భార్యలారా ప్రార్థన చేశారా? చెప్పండి. భర్తలారా, బైబిల్ చెప్తుంది, నా పిల్లలు నా మాట వినలేకపోతున్నారు, నా పిల్లలు దేవునిలో ఎదగలేకపోతున్నారు, నా పిల్లలు ప్రార్థన చేయలేకపోతున్నారు, దేవుడు రాయించిన 66 పుస్తకాలకు న్యాయం చేయలేకపోతున్నారని ఎప్పుడైనా తండ్రిగా నీవు బాధపడ్డావా? చెప్పు. దుఃఖపడ్డావా? చెప్పు. అంటే లేదు కదా ప్రేమ దేవుని వల్లరా, దుఃఖపడటము లేదు అని మనకు కనబడుతుంది. అంతేకాదు ప్రేమ దేవుని వల్లరా, సంఘానికి కాస్తున్న కాపరి, ఎప్పుడైనా నువ్వు దుఃఖపడ్డావా? ఎందుకు నా సంఘము ఆత్మీయంగా ఎదగలేకపోతుంది? ఎందుకు నా సంఘము ఆత్మీయుల ముందుకు కొనసాగలేకపోతుంది? ఎందుకు వాక్యాన్ని విలువ ఇవ్వలేకపోతుంది నా సంఘమని నువ్వు ఎప్పుడైనా ఆలోచన చేసావా? చెప్పు. లేదు కదా, దుఃఖపడటం లేదు కదా. ఈరోజు క్రైస్తవులైన వారు ఎలా దుఃఖపడతారో తెలుసా ప్రేమ దేవుని వల్లరా? ఒక మాట చెప్పడానికి నేను ప్రయత్నం చేస్తాను. ఎలా దుఃఖపడతారో తెలుసా? ఏదో 2 కన్నీటి చుక్కలు కార్చే విధంగా మాత్రము దుఃఖపడతారు. చూడండి, సంవత్సరానికి ఒకసారి పోలియో డ్రాప్లను వేస్తారు చూడండి చిన్నపిల్లలకు. అలా 2 చుక్కలను కార్చి మన క్రైస్తవ జీవితంలో నేను గొప్పోని, నేను గొప్ప భక్తుని, నేను గొప్ప క్రైస్తవుని అని అనుకుంటే అది ఎంతవరకు న్యాయం చెప్పండి? దేవుడు ఏమంటుందో తెలుసా? కీర్తనలు 56వ అధ్యాయంలో ఒక మాటతో, నీ సంచారం నుండి నాకు తెలుసు, నువ్వు కార్చిన కన్నీళ్ళు నేను ఊకే వ్యర్థం చేసుకోలేదు తెలుసా నాయనా, నువ్వు కార్చిన ప్రతి కన్నీటి చుక్కను నేను ఒక సీసా బుడ్డిలో దాచి ఉంచానంటున్నాను. ఒక సీసా బుడ్డిలో దాచి ఉంచాడంటే నువ్వు కార్చిన కన్నీరు చుక్కలు. చూడు, ఎందరో మిషనరీలు, ఎందరో భక్తులు
సాత్విక సంఘములో చేర్చబడుతున్న వారు, ఎందరో ఈ లోకమును విడిచిపెట్టి వెళ్ళిపోయిన భక్తులందరూ ఎంతగా కన్నీరు కార్చింటారు చెప్పండి ప్రేమ దేవుడు. మన యోబు గారు తెలుసు కదండి, అని ఎంతగా బాధపడ్డారు తెలుసా, ఎంతగా దుఃఖపడ్డారు తెలుసా. మన ఏబు గురించి మనకు తెలిసినా కూడా మనం అర్థం చేసుకోలేకపోతున్నాం. ఏబు గురించి మనకు తెలిసినా కూడా మనం ఎందుకు ఆలోచన చేయలేకపోతున్నాం చెప్పండి. అంటే ఆయన మన రుచి చూడలే కదా. రుచి చూస్తేనే కదండి ఏ ఆహారం ఎలా ఉంటుందని మనకు కనబడుతుంది. రుచి చూస్తేనే కదండి ఏ రుచి ఎలా ఉంటుందో మనకు కనబడుతుంది. చెప్పండి ప్రేమ దేవుని వలన. ఆయన రుచి చూసిన వారు మాత్రమే కన్నీరు కారుస్తారు. ఆయన రుచి చూసిన వారు మాత్రమే ఆయన పాదాల చింతకు వచ్చి ఎల్లప్పుడూ, ఒకరోజు కాదండి, ఒకరోజు కన్నీరు కార్చి క్రైస్తవం కాదండి, ఒకరోజు కన్నీరుతో కార్చి నేను భక్తిని అనుకునే వారు కాదండి. అనుదినము 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 కన్నీరు కార్చుకుంటూ ఆయన దగ్గర ఉండటమే భక్తుని యొక్క లక్షణం పరమ దేవుని వలన. అందుకే బైబిల్ చెప్తుంది, నువ్వు కార్చిన కన్నీరు చుక్కలు నేను వ్యర్థం చేసుకోలేదు. నువ్వు ఎందుకోసం కన్నీరు చుక్కలు కార్చావో, దేనికోసం నువ్వు కార్చావో అవన్నీ నేను ఒక పుస్తకంలో రాసుకున్నాను నాన్న అంటున్నాడు. అవన్నీ నా కవిలలో నేను రాసుకున్నాను అంటున్నప్పుడు మన దేవుని వలన. మరి అన్ని మాటలు చెబుతున్న ఆ దేవాతి దేవుని యొక్క మాటను మనము వింటున్నాము, విడిచిపెడుతున్నాం కదా. మనం మారాలి, అనేకులకు మార్పులో రాగలిగే విధంగా ప్రయత్నం చేయాలి. అదే ప్రేమ దేవుని వలన. అదే చూడండి, ఎక్కడో ఉండవలసిన మన జీవితాలు ఈరోజు ఆయన దగ్గరికి వచ్చాయంటే ఎంత అదృష్టం చెప్పండి ప్రేమ దేవుని వలన. చాలా అదృష్టం కదా. ఆ అదృష్టాన్ని దూరం చేసుకోకుండా ఉండాలని ప్రభునామములో కోరుకుంటూ ఈ కొద్ది మాటలు ముగిస్తున్నాను.